హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్వేతా జాదవ్ 03. ఈ వీడియో దేని గురించి అని అంటే, మీరు చాలా డేస్ నుంచే వెయిట్ చేస్తున్నా అండ్ చాలాసార్లు నన్ను ఎక్కువగా అడిగిన కమెంట్ ఏంటి, మీ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ వీడియో పెట్టండి అని. సో హియర్ ఐ యామ్. అండ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఐఎమ్ శ్వేత, ఐఎమ్ ఏ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. ఈ వీడియోలో నేను ఎక్స్పీరియన్స్ చేసిన 5 డిఫరెంట్ కంపెనీస్ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకోబోతున్నా. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అండ్ మీకేమైనా డౌట్స్ ఉన్నా కూడా తప్పకుండా కమెంట్ చేయండి. సో ఇంకా లేట్ చేయకుండా మెయిన్ కంటెంట్ స్టార్ట్ చేసేద్దాం. ఈ వీడియోలో నన్ను వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ నేను ఎలా ఆన్సర్ చేసా అండ్ మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి అన్నది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. టు బీ ఫ్రాంక్, మనం ఎక్స్పీరియన్స్ చేసిన ఫస్ట్ ఇంటర్వ్యూ అయితే మెమరబుల్ అండ్ హారబుల్ ఆల్సో. ఎందుకంటే ఫస్ట్ ఇంటర్వ్యూ కాబట్టి మనకి ఎంత నాలెడ్జ్ ఉన్నా బయటికి చెప్దామంటే లో కాన్ఫిడెన్స్ అండ్ నర్వస్నెస్ వల్ల ఏం చెప్పలేము. అండ్ ఆల్సో ఆ ఫస్ట్ ఇంటర్వ్యూ క్లియర్ చేయాలి అని అంటే డిఫికల్ట్ అనే అనుకోవాలి. బట్ నాకైతే డిఫికల్ట్ ఏం అనిపించలేదు. మేబీ నేను ముందే ఫ్రీలాన్సింగ్ చేశా కాబట్టి కమ్యూనికేషన్ సైడ్ స్ట్రాంగ్గా ఉండడం వల్ల అంత ప్రాబ్లం ఏం అవ్వలేదు. అండ్ నేను నా ఫస్ట్ ఇంటర్వ్యూని సక్సెస్ఫుల్గా క్లియర్ చేయగలిగిన. ఇదంతా కాదు, ఫస్ట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ చెప్పండి అంటారేమో. నేను ఎందుకు ఫస్ట్ నా అచీవ్మెంట్స్ చెప్పి ఆ తర్వాత మెయిన్ కంటెంట్ స్టార్ట్ చేస్తున్నానంటే, మీలో ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది కదా, తను చెప్పేది మేమెందుకు వినాలి అని. జనరల్గా మనం ఎవరైనా సరే ఒక ఫెయిల్యూర్ మన దగ్గరికి వచ్చి నీకు సజెషన్స్ ఇస్తా అంటే పట్టించుకుంటావా? అట్లీస్ట్ వినవు కూడా. బికాస్ నువ్వు అంత క్యాపబుల్ అయితే నీ లైఫ్నే నువ్వు ఇప్పటివరకు సెట్ చేసుకునే వాడివిగా అని అనుకుంటాము. అదే ఒక సక్సెస్ఫుల్ వాళ్ళు వచ్చి నేను ఎలా సక్సెస్ఫుల్ అయ్యానో నీకు టిప్స్ చెప్తా అని అంటే, వద్దొద్దు మళ్ళీ నేను సక్సెస్ఫుల్ అయిపోతానేమో, ఏమొద్దు అని అనవు కదా. వాళ్ళు చెప్పే పాయింట్ టు పాయింట్ నోట్ చేసుకుంటావు, కాన్సన్ట్రేటెడ్గా వింటావు. సో మీరు ఇలాంటి క్వశ్చన్స్ ఏం పెట్టుకోకుండా ఉండాలని ముందే చెప్పేస్తున్నాను అన్నమాట. సో ఇంటర్వ్యూలో మన ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఆబ్వియస్లీ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. మనకి ఇది చెప్పడానికి వాళ్ళు ఇచ్చే టైం 1 minute ఆర్ హార్డ్లీ 50 seconds అంతే. అసలు ఎందుకు ఎక్కువగా ఈ క్వశ్చన్ అడుగుతున్నారు? మీరు అన్నోన్ పర్సన్ కదా, మీ గురించి తెలుసుకోవడానికా? మీ గురించి తెలుసుకోవడానికి అయితే మీ రెజ్యూమ్లో అన్ని డీటెయిల్స్ చూసే ఉంటారు కదా మరి. సో ఎందుకు ఈ క్వశ్చన్ మేజర్గా అడుగుతున్నారు అని అంటే, మన కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ని చెక్ చేయడానికి. ద మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్ కాన్ఫిడెన్స్. కాన్ఫిడెన్స్ అనేది బై బర్త్ అయితే రాదు కదా, ఇట్స్ ఆల్ అబౌట్ ప్రాక్టీస్ అండ్ సెల్ఫ్ బిలీఫ్ వల్ల వస్తుంది. సో మీరు ఆ 1 minuteలో ఏం చెప్పాలి అనుకుంటున్నారు, పర్ఫెక్ట్గా కంటెంట్ని రాసుకోండి. ఆ తర్వాత మిర్రర్ దగ్గరికి వెళ్ళి మిమ్మల్ని మీరు చూస్తూ సెల్ఫ్ ఇంట్రోని చెప్పండి. ఏంటి సెల్ఫ్ ఇంట్రోని కూడా రాసుకొని మరీ ప్రాక్టీస్ చేసుకోవాలని అనుకోకండి. ట్రస్ట్ మీ, ఇట్ విల్ బి వెరీ యూస్ఫుల్ అండ్ మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ మీద కూడా మంచి ఇంపాక్ట్ ఉంటుంది. ఇంకా సెల్ఫ్ ఇంట్రోలో ఏమేమి చెప్పాలి అన్నది ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి అని అంటే కమెంట్ చేయండి. మీ కమెంట్స్ని బట్టి సెల్ఫ్ ఇంట్రో సపరేట్ వీడియో చేస్తా. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ సబ్జెక్ట్. ఇంకా నేను ఈసీ స్టూడెంట్ని కదా, ఈ క్వశ్చన్ అడిగిన వెంటనే అనలాగ్ అండ్ డిజిటల్ కమ్యూనికేషన్ అని చెప్పేసా. ఇంకా దాని గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసా. ఇంకా నేను ఎగ్జాంపుల్స్తో ఎక్స్ప్లెయిన్ చేసేసరికి దే ఇంప్రెస్డ్ అన్నట్టు. నేను మీకు కూడా ఇదే సజెస్ట్ చేస్తా. వాళ్ళు టెక్నికల్ క్వశ్చన్స్ అవి అడిగినప్పుడు మీరు సమ్ ఎగ్జాంపుల్స్తో ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు ఆ సబ్జెక్ట్ మీద మంచి గ్రిప్ ఉంది అని అనుకుంటారు, మీ మీద మంచి ఇంప్రెషన్ వస్తుంది. అండ్ ఆల్సో మీరు కూడా ఈసీ బ్రాంచే అయితే మీకు ఈసీలో ఏది ఫేవరెట్ సబ్జెక్ట్ అన్నది కమెంట్ చేసేయండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి టెల్ మీ అబౌట్ యువర్ ప్రాజెక్ట్. మన ఫైనల్ ఇయర్లో మినీ అండ్ మేజర్ ప్రాజెక్ట్స్ చేస్తాం కదా, వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలన్నట్టు. సో నేను ఫైనల్ ఇయర్లో చేసిన మేజర్ ప్రాజెక్ట్ వచ్చేసి IoT, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ మీద చేసా. మనం మినీ అండ్ మేజర్ ప్రాజెక్ట్ 2 ప్రాజెక్ట్స్ చేస్తాం కదా, సో అందులో ఎక్కువగా అడిగేది అయితే మేజర్ ప్రాజెక్ట్ గురించే. బట్ 2 ప్రాజెక్ట్స్ని చదివి పెట్టేసుకుంటే బెటర్. టెల్ మీ అబౌట్ యువర్ ప్రాజెక్ట్ అయితే ఆల్మోస్ట్ అన్ని ఇంటర్వ్యూస్లో అడుగుతారు. దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనకి 2 to 3 minutes ఇస్తారు. సో గుర్తుపెట్టుకోండి, మీరు ప్రాజెక్ట్ గురించి మరీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇంటర్వ్యూకి బోరింగ్ ఉంటుంది. సో వాళ్ళు మీ నుంచి మేజర్గా ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి అని అంటే, ప్రాజెక్ట్లో నీ రోల్ ఏంటి అండ్ ఏమైనా ప్రాబ్లం వచ్చినప్పుడు నువ్వు నీ టీమ్మేట్స్ ఎలా సాల్వ్ చేశారు ఆ ప్రాబ్లమ్ని అన్నది ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇంకా ఏమేమి మెన్షన్ చేయాలి అని అంటే, ప్రాజెక్ట్ ఇంట్రడక్షన్, ఇందులో మెయిన్ ఫంక్షనాలిటీ గురించి చెప్పండి. అండ్ నెక్స్ట్ ఏమేమి టూల్స్, టెక్నాలజీస్ అండ్ ప్లాట్ఫామ్స్ యూజ్ చేశారో అవి కూడా చెప్పండి. అందులో మీ పర్సనల్ కాంట్రిబ్యూషన్ ఎలా ఉంది, మీరేం చేశారు అన్నది కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి. టీంలో ఎంతమంది వర్క్ చేశారు, టీమ్ వర్క్ గురించి కూడా హైలైట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ డూ యూ నో. నా రెజ్యూమ్లో నేను అప్పుడు మెన్షన్ చేసింది C అండ్ Python ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్.
వాటిపైన బేసిక్స్ లైక్ డెఫినేషన్స్ టైప్స్ క్వశ్చన్స్ అడిగారు. కొన్ని క్వశ్చన్స్ ఇచ్చేసి కోడ్ రాయమన్నారు. సో ఇంకా నేను ఆన్సర్ చేసా. బట్ మీకు నేను చెప్పేది ఏంటి అని అంటే యూ షుడ్ బి వెరీ మైండ్ఫుల్ అబౌట్ వాట్ యు ఆర్ మెన్షనింగ్ ఇన్ యువర్ రెజ్యూమ్. ఎందుకంటే జాబ్ రావాలి కదా అని మీకు రానివి కూడా రెజ్యూమ్లో మెన్షన్ చేస్తే వాటి మీదనే మేజర్ క్వశ్చన్స్ అడిగితే ఏం ఆన్సర్ చేయలేరు. సో మీకు ఏదైతే వచ్చో దేని మీద అయితే ఎక్కువ గ్రిప్ ఉందో అవి మాత్రమే మెన్షన్ చేయండి లాంగ్వేజెస్. సో ఫార్ మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. సో దట్ నెక్స్ట్ వీడియోస్ చేయడానికి నాకు మోటివేషన్ లాగా ఉంటుంది. అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియో షేర్ చేయండి సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అని అంటే వై డూ యూ వాంట్ టు వర్క్ ఎట్ అవర్ కంపెనీ. ఇది కూడా నన్ను 5 డిఫరెంట్ కంపెనీస్లో మేజర్గా అడిగిన క్వశ్చన్. సో ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యే ముందే ఆ కంపెనీ గురించి మంచిగా రీసెర్చ్ చేయండి. లైక్ కంపెనీ విజన్, CEO అవి కూడా తెలుసుకోండి. సో దట్ ఈ క్వశ్చన్కి బెటర్గా ఆన్సర్ చేయగలుగుతారు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వేర్ డూ యూ వాంట్ టు సీ యువర్ సెల్ఫ్ ఇన్ నెక్స్ట్ 5 years. సో ఈ క్వశ్చన్ మేజర్గా ఎందుకు అడుగుతారు, నీ ఫ్యూచర్ గోల్స్ అనేది ఆ కంపెనీతో అలైన్ అవుతున్నాయా, నువ్వు ఆ పొజిషన్కి వర్క్ చేయడానికి ఎంత మోటివేటెడ్గా ఉన్నావు, అండ్ నీ హార్డ్ వర్కింగ్ ఎలా ఉండబోతుంది ఆ కంపెనీలో జాయిన్ అయ్యాక అన్న పాయింట్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తారు. సో మీరు ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేసేటప్పుడు నేను ఇందాక మెన్షన్ చేసిన పాయింట్స్ని మీ ఆన్సర్లో ఇంక్లూడ్ చేయండి. సో ఇంకా చాలా టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు. మీకు రిఫరెన్స్గా ఉండడానికి టాప్ 15 HR ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అటాచ్ చేస్తున్నా, చూడండి. అండ్ వీలైతే మీ ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం స్క్రీన్ షాట్ కూడా తీసుకోండి. ఆల్సో థింగ్స్ టు డూ బిఫోర్ అండ్ ఇంటర్వ్యూ పాయింట్స్ కూడా అటాచ్ చేస్తున్నా, దాన్ని బట్టి కూడా మీ ఇంటర్వ్యూకి ప్రిపేర్ అయిపోండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ గుర్తుపెట్టుకోండి, ఒక ఆర్డినరీ ఫ్యామిలీ నుంచి టఫ్ లైఫ్ లీడ్ చేస్తున్న మనకి లగ్జరీ లైఫ్ ఎలా ఉంటుందో కూడా తెలియని మనకి ఇక్కడ షో ఆఫ్ చేయడానికో ఆర్ షో ఆఫ్ చేసే వాళ్ళకి పోటీ ఇవ్వడానికో రాలేదు. మన ఓన్ స్టోరీని రీరైట్ చేయడానికి, మన ఫ్యూచర్ని బెటర్గా క్రియేట్ చేయడానికి, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మన పేరెంట్స్ ఫేస్ చేసిన ఛాలెంజెస్ని ఓవర్కమ్ చేయడానికి, వాళ్ళకి బెస్ట్గా చూసుకోవడానికి ఉన్నాము. ఫస్ట్ అటెంప్ట్తో సక్సెస్ అవ్వకపోతే మళ్ళీ ప్రయత్నించు, అప్పుడు కూడా రాకపోతే మళ్ళీ ట్రై చేయు. బట్ అన్లెస్ సక్సెస్ అయ్యేంత వరకు ట్రై చేస్తూనే ఉండు. నెవర్ గివ్ అప్.